ఓకే. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. ఈరోజు మనం చెప్పుకునే థియరీ ఫస్ట్ ఏంటంటే కనుక శామిల్సన్ ట్రేడ్ సైకిల్. అసలు ట్రేడ్ సైకిల్ అంటే ఏంటి? బిజినెస్ సైకిల్ అన్నా, ట్రేడ్ సైకిల్ అన్నా, లేకపోతే ఎకనామిక్ సైకిల్ అన్నా 3 ఒకటే. అసలు ట్రేడ్ సైకిల్ అంటే ఏంటంటే కనుక మనకు తెలుసు. గ్రోత్ థియరీ ఒక్కొక్క టైంలో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క టైంలో తక్కువ ఉంటుంది. కరెంట్ టైంలో గ్రోత్ బాగా పడిపోయింది. అంటే ఏంటి? గ్రోత్ అంటే గ్రోత్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే అవుట్పుట్ కానీ, ప్రొడక్షన్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. దీన్ని తగ్గిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అదేంటంటాం రికవరీ స్టేజ్ అంటాం. అంటే ఉన్న యాక్చువల్ లో స్టేజ్ నుంచి రికవరీ అవుతున్నాం. ఆ తర్వాత టాప్ స్టేజ్ ఏమంటాం? బూమ్ స్టేజ్, బూమ్ అంటాం, ప్రాస్పరిటీ అంటాం, ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటాం. లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ తగ్గుతుంది అనుకోండి, రెసిషన్. లాస్ట్ మళ్ళీ కిందకు వస్తుంది అనుకోండి, అంటే పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, డిప్రెషన్. మొన్న ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం చాలా కంట్రీస్ గ్రోత్ మన కరెంట్ టైంలో చాలా డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే డిప్రెషన్ స్టేజ్ నుంచి ఫస్ట్ ఏమో రికవరీ వస్తుంది, రికవరీ తర్వాత బూమ్ స్టేజ్ వస్తుంది, బూమ్ స్టేజ్ నుంచి రెసిషన్ స్టేజ్, రెసిషన్ తర్వాత డిప్రెషన్ అంటే వర్స్ట్ సిచ్యువేషన్. సో ఇలాంటి ఈ ఈ థియరీని మన శామిల్సన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? శామిల్సన్ గ్రోత్ థియరీ అంటాం, దాని శామిల్సన్ ఎకనామిక్ థియరీ అంటాం, శామిల్సన్ ట్రేడ్ సైకిల్ థియరీ. దీన్ని ఇతను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే కనుక మల్టీప్లేయర్ అండ్ యాక్సిలరేటర్ ఎఫెక్ట్. మల్టీప్లేయర్ అండ్ యాక్సిలరేటర్. వాట్ ఈజ్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యాక్సిలరేటర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ చూద్దాం. మల్టీప్లేయర్ అంటే ఏం కాదు. మల్టీప్లేయర్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ₹1 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అప్పుడు డబల్ అవుద్ది అనమాట. అంటే ₹2 మనకి అవుట్పుట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ, అంటే అవుట్పుట్ టు ఎంప్లాయ్మెంట్ అవుట్పుట్ కానీ ఇన్కమ్ కానీ మనకేమవుతుంది? డబల్ అవుద్ది అనమాట. ₹1 ఇన్వెస్ట్ చేస్తే అంటే బేస్డ్ ఆన్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్. సైజ్ ఆఫ్ ద మల్టీప్లేయర్. సైజ్ ఆఫ్ ద మల్టీప్లేయర్ 2 ఉందనుకోండి, 1 అయితే కనుక 2 అంటే 2 టైమ్స్ అవుద్ది. లేకపోతే 3 అయితే కనుక 3 టైమ్స్. అలా మల్టీప్లేయర్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబల్ అయితే కనుక దాన్ని మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అంటాం. అయితే యాక్సిలరేటర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఒక ₹1 ఇన్వెస్ట్ చేస్తే అదేమో ₹2 అవుట్పుట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ చేస్తే దాన్ని మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అన్నాం. అలా కాకుండా యాక్సిలరేటర్ అంటే ఏంటంటే అవుట్పుట్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇంక్రీజ్ అయితే దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అది అవుట్పుట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ 1% ఇంక్రీజ్ అయితే కనుక 2% ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుద్ది. అది ఎలా అనేది మనం తీరులో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ శామిల్సన్ గారు ఏం చెప్తారంటే కనుక ఈ యాక్సిలరేటర్ మల్టీప్లేయర్ ద్వారా ట్రేడ్ సైకిల్ ఎలా గ్రోత్ అవుతాయి, అంటే ట్రేడ్ సైకిల్ ఎలా పనిచేస్తాయని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం? అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు, బెటర్గా ఉండదు. అప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే డిమాండ్ ఫర్ ద కమోడిటీ డిమాండ్ పెరుగుతుంది, ఫ్యూచర్లో కమోడిటీ కానీ గూడ్స్ అండ్ సర్వీస్ డిమాండ్ పెరుగుతుందని ఎవరు ఇన్వెస్టర్స్ ప్రొడ్యూసర్స్ బాగా ఆలోచించి ఏం చేస్తారు? వాళ్ళు ముందుగానే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. ఆ టైంలో ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేస్తారు. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటుంది దీన్ని. అసలు అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మళ్ళీ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అని, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అని 3 ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే కనుక వితౌట్ రిలేటింగ్ టు ది ఇన్కమ్. అంటే ఇన్కమ్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. అంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతేనే, లేకపోతే ప్రాఫిట్స్ వస్తాయి, ఆ మోటివ్తో కాకుండా ఇన్కమ్తో సంబంధం లేకుండా మనకు వచ్చిన ఇన్కమ్తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలా కాకుండా ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే కనుక మనం ఏం చేస్తాం? డిమాండ్ అంటే ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా చెప్పాలంటే కనుక మనకి ఇన్కమ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇన్కమ్ బాగా రిసీవ్ చేసుకుంటున్నాం, సో మనం ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఆ మోటివ్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో అదేంటి? మనకి ఇన్కమ్ పెరగటం వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? అది. ఇంకోటి ఏంటి? డెరైవ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే కనుక మన ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగితే మనం ఎక్కువ సేల్స్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ప్రాఫిట్స్ వస్తాయని థాట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది డెరైవ్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మల్టీప్లేయర్ ఎఫెక్ట్. ఫస్ట్ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుంటే కనుక మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అసలు మల్టీప్లేయర్ ఎఫెక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఎంపీఎస్, ఎంపీసీ, మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ ఆర్ మార్జినల్ ప్రొపెన్స్ టు సేవ్, వీటి మీద డిపెండ్ అయ్యి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ ఎక్కువ జరిగింది అనుకోండి, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే ఏమవుద్ది? గూడ్స్ ఫర్ ద డిమాండ్ ఫర్ ద కమోడిటీ అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, డిమాండ్ ఫర్ ద కమోడిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ ఏం చేస్తారు? రెడీ టు ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఫర్దర్గా అతనికి ఎంప్లాయ్మెంట్ ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అవుట్పుట్ జనరేట్ అవుతుంది, గ్రోత్ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మల్టీప్లేయర్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ యాక్సిలరేటర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇప్పుడు మనం ఏం చేసాం? ఫస్ట్ అతను అటానమస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అతనికి ఏం చేశారు? అవుట్పుట్ డిమాండ్ ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందని చెప్పేసి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే కనుక డిమాండ్ పెరిగింది, ఎక్కువ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ సేల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏంటి? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగితే శాలరీస్ పెరిగాయి, అంటే ఇన్కమ్స్ పెరగడం వల్ల కన్జంప్షన్ పెరిగింది. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్తున్నాం అంటే కనుక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగేది, అదే మల్టీప్లేయర్ ఎఫెక్ట్. ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాస్త ఏమైంది? అవుట్పుట్ జనరేట్ అయింది. అవుట్పుట్ జనరేట్ టైంలోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయంటే ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, అంటే మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ ఎక్కువ చేస్తారు. ఎంపీసీ, మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ ఎక్కువగా ఉంది ఈ సిచ్యువేషన్లో. ఓకేనా? మల్టీప్లేయర్ని
ఓకే, ఎంపీ మల్టిప్లైర్ని కొలడానికి ఎంఈ మల్టిప్లైర్ ఈక్వల్స్ టు 1/1 - ఎంపీసీ అంటాం. 1/1 - ఎంపీసీ. సో ఇక్కడ కన్జంప్షన్ మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ ఎక్కువైంది. అంటే ఏంటి, కన్జ్యూమ్ ఎక్కువ చేస్తున్నారు. కన్జ్యూమ్ ఎక్కువ చేస్తున్నారంటే డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ ఇంక్రీజ్ అయిందో ప్రొడ్యూసర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్. అదే ఇంకా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అవుట్పుట్ పెరిగింది, గ్రోత్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో పెరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు వరకును, సర్టన్ స్టేజ్ వరకు. ఇలా జరుగుతున్నప్పుడు యాక్సిలరేటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరిగి మల్టిప్లైర్ ఎఫెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెరిగి అవుట్పుట్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందో వాళ్ళ యొక్క కన్జంప్షన్ లెవెల్, ఇన్కమ్ పెరగడం వల్ల కన్జంప్షన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగాయో ఆ కన్జంప్షన్ పెరగడం వల్ల ఏమైంది, ఆ కన్జంప్షన్ లెవెల్ ఎప్పుడైతే పెరగడం వల్ల డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ పెరిగింది కదా. డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ పెరిగిందంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఇక్కడ చూడండి, మల్టిప్లైర్కి యాక్సిలరేటర్కి లింకప్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, మల్టిప్లైర్ అంటే ఏం చేస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ 1 రూపీ చేస్తే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 రూపీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్పుట్ జనరేట్ అయింది. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు యాక్సిలరేటర్ ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ పనిచేస్తుంది. అంటే అవుట్పుట్ టు ఎంప్లాయ్మెంట్ 1% ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుద్ది. ఎలాగది, ఫస్ట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పాం, అప్పుడు అవుట్పుట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, కన్జంప్షన్ పెరిగింది, అంటే డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ పెరిగింది. ఎప్పుడైతే డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ పెరిగిందో అంటే యాక్సిలరేటర్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఓకేనా, మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఇటు సైడ్ పనిచేస్తుంది, యాక్సిలరేటర్ ఇటు సైడ్. అంటే ఫైనల్గా సర్క్యులర్ ప్రాసెస్లో వేగంగా గ్రోత్ అనేది జరుగుతూ ఉంది. అది ఎప్పుడు వరకు జరుగుతుంది, ఇది మార్జినల్ ప్రొపెన్స్ టు కన్జ్యూమ్ అనేది తగ్గిపోయింది అనుకోండి. అంటే సర్టన్ ప్రొపోజల్ తర్వాత కన్జ్యూమర్స్ అని నాట్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్, లేకపోతే టోటల్ ఇన్కమ్ని కన్జ్యూమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. అంటే మార్జినల్ ప్రొపెన్స్ టు సేవ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే తినేవాడు తక్కువ అవుతాడు, సేవ్ చేసేవాడు ఎక్కువ. తినేవాడు ఎప్పుడైతే తక్కువైందో డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ తగ్గుతుంది, మనకు తెలుసు. ఎప్పుడైతే తినేవాడు తక్కువయ్యే డిమాండ్ ఫర్ ద సేవింగ్స్ ఎక్కువయ్యే డిమాండ్ ఫర్ ద కమ్యూనిటీ తగ్గిందో ఆటోమేటిక్గా గూడ్స్కి డిమాండ్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుద్ది, మల్టిప్లైర్ ఎఫెక్ట్ యాక్సిలరేటర్ ఎఫెక్ట్ స్లో అయిపోతాయి. అంటే అక్కడ ప్రాబ్లం. అప్పుడు ఇండివిజువల్ కన్జంప్షన్ అంటే ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్. ఇందా చెప్పాం, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, మనకు ప్రాఫిట్స్ వస్తాయని మోటివ్తో కానీ లేకపోతే మన ఇన్కమ్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇక్కడ తగ్గిపోయింది, ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇండివిజువల్ కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే కన్జంప్షన్ ఒకటే పెరగడం వల్ల కన్జంప్షన్ తగ్గిపోయింది. ఇక్కడ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మన ప్రాఫిట్స్ వస్తున్న ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. సో మనకి బాగా ఈ మల్టిప్లైర్ ఎఫెక్ట్ యాక్సిలరేటర్ ఎఫెక్ట్ వర్క్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు ఇంతవరకు వచ్చిన గ్రోత్ కాస్త ఇప్పుడు స్లో డౌన్ అయిపోతుంది. అర్థమవుతుంది మీకు. శామ్సన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా, అంటే ట్రేడ్ సైకిల్స్ అనేవి ఎలా రొటేట్ అవుతాయి, అంటే మల్టిప్లైర్ యాక్సిలరేటర్ ఎఫెక్ట్ వల్ల ఎంతవరకు బెటర్గా ఉంటుంది, తర్వాత ఎలా తగ్గిపోతుందని చెప్పేసి శామ్సన్ చెప్తూ ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.